హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ముందు క్లాస్లో వచ్చేసి మనం స్క్రిబుల్స్ ఎఫెక్ట్ గురించి చూసాము. ఈ స్క్రిబుల్స్ ఎఫెక్ట్ ఏంటి అంటే జస్ట్ ఒక కొన్ని లైన్స్ తీసుకొని వాటికి చిన్న యానిమేషన్ చేసేస్తాము. ఈజీగా అయిపోతుంది. దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అది జస్ట్ చిన్నది కాబట్టి అయిపోతుంది. అలాగే మనం ఇదే సాంగ్లో నిన్న మనం ఒక సాంగ్ చూసాం కదా, అలాగే ఇదే సాంగ్లో చూడండి, ఇక్కడ లైటింగ్స్ లాగా వస్తున్నాయి కదా, చూడండి అక్కడ లైన్ లాగా వస్తుంది, లైటింగ్స్ లాగా వస్తున్నాయి. ఓకే, అలాంటివి ఎలా చేసుకోవాలి? ఓకే, పర్ఫెక్ట్ గా అలా కాకపోయినా కానీ యాక్చువల్గా అయితే ఈ ఎఫెక్ట్ ను వచ్చేసేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేస్తారు, కానీ మనం ప్రీమియర్ లో సింపుల్ గా ఎలా చేయాలి? యాక్చువల్గా ఏంటి అంటే ప్రీమియర్ 6.5 ఉండేటప్పుడు మనకి ఫిలిం స్ట్రిప్ అని ఒక ఆప్షన్ ఉండేది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. మనం ఇప్పుడు జెపెక్స్ కి ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అప్పుడు ఫిలిం స్ట్రిప్ అని ఉండేది అనమాట. ఆ ఫిలిం స్ట్రిప్ లో ఏంటి అంటే మనం ఒక ఎంతైతే మనకి కావాలి అనుకుంటామో దాన్ని కట్ చేసుకొని ఒక క్లిప్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఒక 2 సెకండ్స్ కానీ 3 సెకండ్స్ కానీ కావాలి అనుకున్నాం అనుకోండి, దాన్ని మనం కట్ చేసుకొని ఈ టైం లైన్ లో ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు కట్ చేసుకొని పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత దాన్ని కంట్రోల్ M ప్రెస్ చేసేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఫిలిం స్ట్రిప్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఫిలిం స్ట్రిప్ అనే ఆప్షన్ తో ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, అప్పుడు అదేమి అవుతుంది అంటే ఫోటోషాప్ లో మనం జస్ట్ సింగిల్ ఇమేజ్ చూస్తున్నాం కదా, అలా కాకుండా అదేం చేస్తుంది అంటే పర్ సెకండ్ కి 24 ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ 24 ఫ్రేమ్స్ ని మనం సెకండ్ తీసుకుంటే 24 ఫ్రేమ్స్ ని ఒకే ఇమేజ్ లో ఇస్తుంది. అదే 3 సెకండ్స్ తీసుకుంటే 24 24 24 దాదాపు ఒక 72 ఫ్రేమ్స్ ని ఒకే దాంట్లో ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనం ఒక్కొక్క ఫ్రేమ్ లో నాకు ఎలా కావాలి లైటింగ్ అనేది, సపోజ్ ఈ గీతలే వచ్చినాయి అనుకున్నాం అనుకోండి. ఓకే, ఆ గీతల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటా పెట్టుకోవచ్చు అనమాట. చాలా చక్కగా వచ్చేది. సపోజ్ మనకు గ్రీన్ మ్యాట్ ఉంటే ఇంకా ఈజీగా దాన్ని అయితే తీసేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని మనకి ఎలా కావాలి అంటే అలాగా యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ ఇవ్వలేదు ఇందులో. ఓకే, బట్ జెపెగ్ ఇచ్చాడు కాబట్టి, ఓకే, జెపెగ్ గా సేవ్ చేసుకోవడానికి మనకైతే ఇచ్చున్నాడు కాబట్టి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎలా చేయాలి. పైగా ఇప్పుడు వచ్చిన ఫోటోషాప్ ఏంటంటే అడ్వాన్స్డ్ కాబట్టి ఈజీగా మనకు కావాల్సిన సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ ఫ్రేమ్ ని నేను ఫోటోషాప్ కి ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ నుంచైనా రైట్ క్లిక్ చేసుకొని కంట్రోల్ M లోకి వెళ్ళి మొత్తం కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని ఫ్రేమ్స్ చేసుకోవచ్చు. లేదు, మీరు ఇక్కడ చూడండి, మీకు ప్రోగ్రామ్ విండోలో ఇక్కడ మీకు కెమెరా అనే ఆప్షన్ ఒకటి కనపడుతుంది. ఇక్కడ మీకు కింద చూడండి, దాని మీద తీసుకెళ్ళగానే ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అని కనపడుతుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ E అని కనపడుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఇక్కడ ఇది లేకపోతే ఇక్కడ చూడండి ప్లస్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేసి కింద పెట్టేసేయండి. ఓకే, వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నాకు ఈ సీక్వెన్స్ లో స్టిల్ అని 003 అని వచ్చింది. ఓకే, దీన్ని నేను స్ట్రిప్ లేదా స్టిల్ అని పెడతాము. స్టిల్ 1 అని పెడుతున్నాను. చూడండి మీకు అది ఎందులో సేవ్ అవ్వాలి అని అడుగుతుంది. పిఎన్జీనా, బిఎంపీనా? బిఎంపీ అంటే మనకి పెయింట్లో వేస్తాం కదా బిట్ మ్యాప్, సో అది కావాలా, గిఫ్ కావాలా, జేపీజీ కావాలా అని ఉంటుంది, లేదా టిఫ్ కావాలా అని ఉంటుంది. సో మీ ఇష్టం, మీరు పిఎన్జీ పెట్టుకున్నా ఇబ్బంది లేదు, జెపెగ్ పెట్టుకున్నా ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, ఆల్రెడీ అది ఉంది కాబట్టి దాన్ని పెట్టేసేయండి. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ ఇంటూ ప్రాజెక్ట్, మీకు సేవ్ చేసి దాన్ని ఇక్కడికి మీకు ఇంపోర్ట్ చేయమంటారా అని అడుగుతుంది. జస్ట్ ఓకే అనండి. ఇక్కడ ఎక్కడ సేవ్ అవ్వాలి మీకు? డెస్క్టాప్ అనే ఫోల్డర్ ఉంది, అందులో సేవ్ అవుతుంది. జస్ట్ ఓకే అనండి. చేసేసింది, ఇక్కడికి వచ్చేసింది చూడండి ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్ యారో కనపడుతుంది కదా, డౌన్ యారో దగ్గరికి వచ్చేసేసి ఇక్కడ చూడండి మీకు ఎడిట్ ఒరిజినల్, ఎడిట్ అడోబ్ ఆడియేషన్, తర్వాత అడోబ్ ఫోటోషాప్ ఉంది. ఈ ఫోటోషాప్ మీద క్లిక్ చేయండి.
ఓకే, ఇక్కడికైతే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా మీకు అక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంది. ఓకే, ఇప్పుడు మీరు దీనికి సగం లైన్ కావాలి అనుకుంటే సగం పెట్టుకోవచ్చు, లేదా పూర్తిగా కావాలి అనుకున్నా కూడా మీరు ఏం చేస్తారు, ఈ ఆబ్జెక్ట్ని ఏదైతే సెలెక్ట్ అయిందో దాన్ని Ctrl+C Ctrl+V అనండి. ఇక్కడ చూడండి లేయర్లో మీకు సపరేట్ లేయర్ అయితే వచ్చింది. ఈ లేయర్ మీద డబల్ క్లిక్ చేసి చూడండి, ఆ లేయర్ మీద డబల్ క్లిక్ చేసి జస్ట్ స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి చుట్టూతా వచ్చేసింది. ఇక్కడ మనకి ఇక్కడ 2% ఉంది. మనం ఎక్కువ కావాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. దీని సైజుని కనుక మనం పెంచామనుకోండి, ఇక్కడ చూడండి చుట్టూతా వస్తుంది, కాకపోతే ఎక్కువ అయిపోతుంది. సో ఎంత అయితే మనకి కావాలో అంతే పెట్టుకోండి. ఎక్కువ పెడితే అది చూడటానికి కూడా బాగోదు. సో అందుకని ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు మీరు సేవ్ చేసేటప్పుడు పిఎస్డిలో అయినా సేవ్ చేసుకోవచ్చు, లేదా జెపెగ్లో అయినా సేవ్ చేసుకోవచ్చు. పిఎస్డిలో సేవ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్రేమ్ని ఓపెన్ చేసుకుని, అంటే స్టిల్ PNG1 ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోతుంది, ప్రీమియర్లో జరిగిపోతుంది. సో మీరు పిఎస్డిలోనే సేవ్ చేసుకోండి. Ctrl+Shift+S కొడుతున్నాను. Ctrl+Shift+S కొట్టేసేసి సేవ్ ఆన్ యువర్ కంప్యూటర్ అని ఉంది. ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ అయితే ఒకటి క్లిక్ చేసుకున్నాను, తీసుకొని ఉన్నాను. ఓకే, దీనికి స్టిల్ అనే పెట్టేస్తున్నాను పేరు. ఎంటర్ చేసి still1 PSD సేవ్. ఓకే, ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు ప్రీమియర్లోకి వెళ్ళి మీరు దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని డెస్క్టాప్ చూడండి, మనం ఇక్కడ డెస్క్టాప్ still1 ఓపెన్, జస్ట్ ఓకే అనండి. వచ్చింది. దీన్ని చూడండి డ్రాగ్ చేసి కరెక్ట్గా ఎక్కడైతే తీసుకున్నారో మీరు అక్కడ పెట్టండి. ఓకేనా, దీన్ని జూమ్ చేస్తున్నాను. జస్ట్ సింగిల్ ఫ్రేమే ఉండాలి మీకు. అది ఎక్కువ ఉందనుకోండి, చూడండి ఫర్ సపోజ్ ఇలా ఉంది, వెనక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, ఇది మూమెంట్ ఉండదు. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తున్నాను. సో అందుకని మీరు ఓకేనా, ఇది ఇలా ఉంచిన తర్వాత రైట్ యారో ఒకసారి ప్రెస్ చేస్తే చూడండి పక్కకు వస్తుంది. అప్పుడు మీరు C ప్రెస్ చేసుకొని, అంటే రాజో టూల్ తీసుకొని దీన్ని కట్ చేసి దీన్ని డిలీట్ చేసేయండి. ఓకే అయిపోయింది. నెక్స్ట్ బాగా జూమ్ చేసుకొని చూడండి. ఓకే, ఇక్కడ కనపడుతుంది చూడండి, చుట్టూతా మీకు కలర్ అయితే స్ట్రోక్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని జస్ట్ అలా ప్లే చేసాం అనుకోండి, అది కనపడినట్టు ఒక ఫ్రేమ్ కాబట్టి మన కంటికి కూడా కనపడదు అది. ఓకే, ఒక సెకండ్ కనపడాలి అంటే 24 ఫ్రేమ్స్ చేసుకోవాలి మనం. సో ఇది ఓకే. నెక్స్ట్ ఫ్రేమ్కి వచ్చి మళ్ళీ సేమ్ దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని still2 అని పెట్టాను. ఓకే అన్నాను. ఇక్కడికి వచ్చింది. మళ్ళీ దీన్ని రైట్ క్లిక్, ఇక్కడ కిందకి వెళ్ళి ఓకే ఎడిట్ విత్ ఫోటోషాప్ వచ్చేసింది. సెలెక్ట్ సబ్జెక్ట్, వచ్చేసింది. మళ్ళీ సేమ్ Ctrl+C Ctrl+V వచ్చింది. దీనికి కూడా డబుల్ క్లిక్, స్ట్రోక్, అంటే నేను పూర్తిగా ఇస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే కొంచెం కూడా తీసుకోవచ్చు. మీరు పెన్ టూల్తో అయినా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకే కావాలి నాకు అనుకుంటే దాని వరకే తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, స్ట్రోక్ అని ఇచ్చాను. జస్ట్ ఇందాక ఎంత అయితే ఉందో అంతే ఉంది, జస్ట్ ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత మళ్ళీ దీన్ని సేమ్ Ctrl+Shift+S సేవ్ ఆన్ కంప్యూటర్. ఇందాక మనం స్టిల్లో కదా సేవ్ చేసింది, సేమ్ అదే still2
సేవ్. ఓకే, చూడండి మళ్ళీ మనం ప్రీమియర్కి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. డబుల్ క్లిక్ చేసుకొని స్టిల్ టు ఓపెన్, జస్ట్ ఓకే. పెట్టాను. సేమ్ రైట్ యారో కొడితే సింగిల్ ఫ్రేమ్ వస్తుంది. క్లిక్ తీసేసి డిలీట్. చూడండి ఒకసారి దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు ఫ్రేమ్ బై ఫ్రేము ఎలా అయితే మూవ్ అవుతుందో సేమ్ అదే దాంట్లో మీకు ఈ స్ట్రోక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్. ఎక్కువ అయితే వద్దు, ఎక్కువైతే మళ్ళీ టైం లాగ్ అయిపోతుంది. సో ఒక 3 ఫ్రేమ్స్ వరకు అయితే చూద్దాము. అది 3 ఫ్రేమ్స్ అయితే ఏదో వచ్చి కనపడి అలా వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి సేమ్ దీన్ని తీసుకున్నాను. మళ్ళీ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ క్లిక్ చేస్తున్నాను. స్టిల్ 3 ఇచ్చాను. ఓకే అన్నాను. ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ రైట్ క్లిక్, ఎడిట్ ఇన్ ఫోటోషాప్ వచ్చేసింది. సెలెక్ట్ సబ్జెక్ట్, ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి వచ్చింది. ఇప్పుడు సేమ్ డబుల్ క్లిక్, స్ట్రోక్, ఓకే. మళ్ళీ సేమ్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్ ఆన్ యువర్ కంప్యూటర్. స్టిల్ 3 ఈ స్టిల్ ఫోల్డర్లో పెట్టుకొని స్టిల్ 3 పెట్టేసి సేవ్ అనండి. ఓకే, మళ్ళీ ప్రీమియర్కి వచ్చేసేసి డబుల్ క్లిక్, స్టిల్ 3 ఓపెన్. ఓకే, చూడండి మళ్ళీ రైట్ యారో ఒకసారి కొట్టాను. సి రాజు టూల్తో దాన్ని కట్ చేసి డిలీట్ చేశాను. అబ్జర్వ్ చేయండి బాగా. ఓకే, ఆ మూమెంట్ ఎటైతే తిరుగుతుందో అటువైపు కూడా మనకి ఈ స్ట్రోక్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం కట్ చేసాం కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను ఒక 50%. చూడండి ఇప్పుడు. ఓకే, దీన్ని అయితే డిలీట్ చేసేద్దాం, ఎందుకంటే మనకి కాపీరైట్ వస్తుంది. సాంగ్ అయితే తీసేస్తున్నాను. చూడండి ఓకే, ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ లిటిల్ బిట్ చేంజెస్ అనేవి వచ్చినాయి. అది మనకి సాంగ్లో అంత ఎక్కువసేపు కనపడదు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది. అంటే మిస్టేక్ అనేది కామన్గా స్పీడ్గా వర్క్ జరిగేటప్పుడు ఏంటి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఇది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉండటం వల్ల మనకు అలా సెలెక్షన్ అనేది కొంచెం అటు ఇటు అయితే వస్తుంది. ఓకే, చూడండి ఈ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను నేను. ఈ ఫ్రేమ్ని జూమ్ చేస్తున్నాను. చూడండి చిన్న చిన్న మిస్టేక్స్ కామన్గా వస్తూ ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను, పెద్దగా ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. చూడండి ఇక్కడ హ్యాండ్ ఉంది కానీ లైన్ అనేది ఇటువైపు వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇది కామన్గా జరిగేదే. బట్ మనకు అత సెకండ్లో 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ఒక ఫ్రేమ్లో జస్ట్ ఇది కనపడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. జస్ట్ వర్క్ అనేది అలా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. జస్ట్ అది కామన్గా జరిగే మిస్టేక్ మాత్రమే. వాళ్ళు ఏదో పెద్ద తప్పు చేశారు, నేను దాన్ని ఏలెత్తి చూపించాను అనేది మాత్రం కాదు. జస్ట్ మీకు అర్థం అవటం కోసం వర్క్ ఫ్లోలో జరిగేటప్పుడు కామన్గా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి అని చూపించడం కోసం మాత్రమే దాన్ని మీకు ఓపెన్ చేసి అయితే నేను చూపించాను. ఓకే,
సో మీరైతే చూడండి ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే మీరు చక్కగా చేసుకోవచ్చు ఫోటోషాప్ని కూడా మీరు ప్రీమియర్తో పాటు వాడుకొని. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.